విశాఖ గాజువాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. భూ నిర్వాసితుల వంటావార్పును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆఫీసును నిర్వాసితులు ముట్టడించారు. రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించారు. పోలీసులు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. మహిళలు అని కూడా చూడకుండా అరెస్టులు చేస్తున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి 18,000 ఆర్ కార్డులు ఇస్తే దాదాపు 10,000 మందికి 9,500 మందికి ఉద్యోగాలు వచ్చాయండి. దాదాపు 8,500 కార్డు ఆనాడు నుండి ఈ రోజు వరకు ఉండిపోయింది. ఆ ఉద్యోగం వచ్చిన వాళ్ళు పిల్లలు చదివించుకొని ఒక స్థాయిలో ఉన్నారు. లేని వాళ్ళు గంజిలు లేవు. ఏయో ఆర్ కార్డులు అని చెప్పి అదని చెప్పేసి ఆర్ కార్డులకి మీకు కూలి పనులు ఇస్తామని చెప్పి ఇచ్చి అవి కూడా తీసేసుకున్నారు. దాదాపు 4,000 మందిని తీసేశారు. అయితే కూలి పనులకు కూడా తీసేశారండి. ఈ విషయం మీద చాలాసార్లు మాకు విశాఖ స్టీల్ ప్లాంట్లో న్యాయం జరగాలి, మా ఆర్ కార్డులు తీసుకొని మాకేదో నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే మా భూములు మాకు ఇవ్వాలని ఈ ఉద్దేశంతో మేము చాలాసార్లు అందరం ఐక్యం 32 ఊర్లు మొత్తం, ఒక ఊరు 2 ఊర్లు జనాలు కాదు. ఇది చాలా మంది మేము పోగై కూడి మేము ఏదో ప్లాంట్ మా బాధలు చెప్పుకుందామంటే ఈ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మా